హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క సంఘటన పైన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. డల్క్ పార్క్ విషయంలో అయితేనేమి, డేటా సెంటర్ విషయంలో అయితేనేమి, అసెంబ్లీలో జరిగిన పరిణామాల గురించి కానీ ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి ఒక్క సంఘటన మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ప్రెస్ మీట్ పెట్టి. దానికి ఇంతవరకు అధికార పార్టీ నుంచి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వాలి. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రతి ఒక్కటి నిజం కాబట్టి. ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఎలక్షన్ ముంగల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి చెప్పారు. ఈరోజు అయ్యే జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఈరోజు ఖచ్చితంగా జరుగుతున్నాయి. అలివిగానే హామీలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, అవన్నీ ఆచరణ సాధ్యం కాదని చెప్పాడు. అవన్నీ ఈరోజు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చెప్పారు? వైజాగ్ ఆర్థిక రాజధానికి అభివృద్ధి చేసుకుందాం అన్నారు. దాన్ని వ్యతిరేకించారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అన్నీ వైజాగ్ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు. ఆ రోజు ఎందుకు వ్యతిరేకించారు? ఈరోజు ఎందుకు వైజాగ్ కానీ అభివృద్ధి చేస్తున్నారు? దీనికి ఒక్కరు కూడా స్పందించరు. ఈ రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి. ఆడపిల్లల విషయంలో అయితేనేమి, హాస్టల్ విద్యార్థులు తాగునీటి విషయంలో అయితేనేమి, ఇవన్నిటి మీద ఒక్కరు కూడా స్పందించరు. దేనికి మాట్లాడరు. ఎవరన్నా కానీ వాడి మీద ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతాం, జైల్లో పెడతాం. ఇది చేస్తుంది ప్రభుత్వం. ఇందుకేనా మీకు అధికారంలోకి ఇచ్చింది? రాష్ట్ర ప్రజలు వీటన్నిటి మీద ఆలోచించాలని చెప్పి కోరుతున్నాను నేను. ఇలా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండొచ్చు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చు. ఎవరైనా అధికారంలో ఉండగానే ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నారు.